హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో హైదరాబాద్కి వెళ్ళాం కదా, ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట. షీ నీడ్స్ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో షీ నీడ్స్లో తక్కువ రేటు బాగా చూపిస్తూ ఉంటారు కదా. సరే వెళ్దాం ఒకసారి చూసేద్దామని చెప్పేసి, ఎలాగో హైదరాబాద్ వెళ్ళాం కదా చూసేద్దామని అయితే వెళ్ళాం అనమాట. ఫస్ట్ షీ నీడ్స్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది అయితే కూకట్పల్లి బ్రాంచ్కి అండి. షీ నీడ్స్కి అయితే వెళ్ళాము. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, ఒక 2-3 ఫ్లోర్స్ ఉంటుంది షీ నీడ్స్, అంతగా చూపిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ అక్కడ ఏం లేదు, చిన్న షాపే అండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతే చూపిస్తున్నానో అదే అనమాట షాప్. సో దీంట్లో ఏంటి అంటే ఒక 800 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 800 అబోవ్ అనమాట. సో తక్కువ కాస్ట్ అంటే ఇంకా అదే. షీ నీడ్స్లో ఏంటి అంటే లెహెంగాస్ కొంచెం మంచి కలెక్షన్ అనిపించింది. సో 2500 3000 అలా. సో తక్కువ బడ్జెట్లోనే లెహెంగాస్ అనేటివి మంచి కలెక్షన్ ఉందన్నమాట. సో నార్మల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట, కుర్తీ సెట్స్ అలా. అక్కడ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే ఒక 3-4 పర్చేస్ చేశాను. హర్షికి ఒక డ్రెస్ తీసుకున్నాము. సో అక్కడ షాపింగ్ చేసేసుకొని పక్కన ఇంకా వేరే షాప్ ఉంటే అక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ నైటీ కలెక్షన్, ఓన్లీ నైట్ వేర్ అనమాట. సో నైటీ కలెక్షన్స్ బాగున్నాయని చెప్పేసి అక్క వాళ్ళు వెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్ళాక చాలా బాగున్నాయండి నైటీ కలెక్షన్స్ అయితే, డిఫరెంట్గా ఉన్నాయి. సో లోకల్లో అయితే మన చోటు అయితే దొరకదనమాట. సో అక్కడైతే బాగున్నాయి నైటీస్. సో అక్క వాళ్ళు తీసుకున్నారు ఒక నార్మల్గా 8 ఏమో తీసుకున్నారు అనమాట నైటీలు. సో అక్కడి నుంచి మరి ఇంకొక ఆర్కే కలెక్షన్స్ కూడా తెలిసి ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆర్కే కలెక్షన్స్. సో మా అక్క ఎప్పుడు చూస్తూ ఉంటుందంట. సో ఆర్కే కలెక్షన్స్ అనేది బాగా వినిపిస్తూ ఉంటుంది కదా యూట్యూబ్లో. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆర్కే కలెక్షన్స్లో కూడా కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేసాం. మా అత్తయ్యకి 2, అమ్మకి 2 అలా తీసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి మేము మరి ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే వెళ్ళామన్నమాట. ఆర్కే కలెక్షన్స్ పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్ కూడా ఉందండి కొంచెం ముందుకు వెళ్ళాక. సో మేము అక్కడి నుంచి షాపింగ్ చేసేసుకొని ఆర్ఎస్ బ్రదర్స్లోకి వెళ్ళి, ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా చాలా షాపింగ్ చేసామన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్లోను ఇప్పుడైతే ఆర్ఎస్ బ్రదర్స్లో ఉండేది చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మామూలుగా బై 1 get 1 అలా ఆఫర్స్ ఉంటాయి కదా. ఆర్ఎస్ బ్రదర్స్ ఎప్పుడూ ఉంటుంది. సో సేల్ నడుస్తూనే ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే. తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, బట్ కొంత తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఏదో ఒక ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. ఇంకా అక్కడ షాపింగ్ చేశాను అనమాట. సో నేను అక్కడ ఎక్కువ తీసుకోలేదు, ఒక డ్రెస్ ఏమో తీసుకున్నాను. సో ఇంకా హర్షి వాళ్ళు తీసుకున్నారు. సో ఇక్కడ పాపకి తీసుకున్నాను అనమాట. పాపకి అంతా ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను డైలీ వేర్. సో ఫ్రాక్స్ బాగుంటాయి, డైలీ వేర్ కలెక్షన్స్. సో అవి తీసుకున్నాను పాపకి. ఏది చూసినా తనకు బాగా నచ్చింది అంటే అది అసలు కుదరట్లేదు. సో ఆమె అదే నవ్వుతూ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి నేనేం షూట్ చేయలేదండి. సో ఈవినింగ్ అయిందనమాట. సో 4-4:30కి ఏమో ఇంటికి వచ్చాము. సో మార్నింగ్ 11కి వెళ్ళాము. సో కూకట్పల్లిలో అనమాట షాపింగ్ చేసాం అనమాట మొత్తం. అక్కడి నుంచి మరి వచ్చేసి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే లూలు మాల్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ అక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్తే నవ్వుతూ ఉంది. సో ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే అన్న బిట్ యాడ్ చేశాను అనమాట. సో నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇలా చెప్పు అలా చెప్పు అనుకొని అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము లూలు మాల్కి వెళ్తూ ఉన్నామండి. ఇప్పుడు షాపింగ్ అయితే అందరూ బాగా చేశారనమాట. సో వెళ్ళినందుకు షాపింగ్ కంప్లీట్గా ఫిల్ చేసేసాము. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ డే ఇది అనుకుంటా నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్తూ ఉన్నాం అండి. సో ఆ రోజు ఫుల్ 4:30 అయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా అక్క వాళ్ళు పిల్లలకి తీసుకోవాలని చెప్పేసి మరి జూడియోకో అక్కడికి వెళ్ళారు. అక్కడ నేను వెళ్ళలేదనమాట. సో వీలైనంత వరకు అయితే ఆ రోజు నేను కొంచెమే షూట్ చేశాను. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి లూలు మాల్కి అయితే వెళ్తూ ఉన్నాం కదా. జస్ట్ లూలు మాల్కి ఎందుకు వెళ్తూ ఉన్నామంటే జస్ట్ అలా చూసుకొని వద్దామని మాత్రమే వెళ్తున్నాం. షాపింగ్కి అయితే అనుకోలేదండి, షాపింగ్ చేయాలి అని చెప్పి. సో ఇంకా ఆల్రెడీ ముందు రోజు షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము, డ్రెస్సెస్ అంతా తీసేసుకున్నాము. బాగా చేసాము నిజంగా చెప్పాలంటే. సాటిస్ఫైడ్ అనమాట. హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాము అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒక బాగా చేస్తే ఆ ఫీల్ వచ్చిందనమాట అందరికీ. సో షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డే లూలు మాల్కి వెళ్తున్నాం కదా, జస్ట్ అలా చూసుకొని వద్దాము మాల్ని అని చెప్పేసి మాత్రమే వెళ్తూ ఉన్నాము. అక్కడ ఏమైనా నచ్చితే సో తీసుకుందాం, లేదంటే తినేసి వద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా మా తమ్ముడు ఉన్నారు కాబట్టి ఇంకా ఆర్మీ పాప ఫుల్ హ్యాపీగా ఉంది. సో డ్రైవర్ అని వస్తే డ్రైవర్ని చూస్తూ ఉంటుంది, ఎవరు డ్రైవ్ చేస్తుంది, వాళ్ళ మామనా కాదా అన్నట్టు తొంగి చూస్తూ ఉంటుంది అనమాట. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలానే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చూసి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ మాకు ఎంటర్ అవుతూనే మాకు కనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ వెళ్తూనే సాఫ్ట్ టాయ్స్ కనిపించాయండి. సాఫ్ట్ టాయ్స్ చూస్తేనే మనకే బాగా అనిపిస్తాయి. ఇంకా చిన్న పాపకు చూస్తే
వస్తే అసలు వదులుతుందా, అస్సలు వదలేదన్నమాట. ఆర్వి పాప అయితే పట్టుకునేసింది. వెళ్తూనే ఒక టాయ్ కనిపించింది, ఆ టాయ్ పట్టుకునేసింది. అది కావాలని కూర్చుందనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అవన్నీ సాఫ్ట్ టాయ్సే కదా. సో ఒకటి పట్టుకుంది, అస్సలు ఇవ్వడం లేదనమాట. సో తనే ఇట్లా పట్టేసుకుంది అనమాట చేతుల్లో. ఇంకా అక్క చూస్తూ ఉందనమాట, తీసుకుందామని చెప్పేసి. ఇంకా యూనికార్న్ బొమ్మ అయితే అక్క తీసుకుంది పాపకి. సాఫ్ట్ టాయ్స్ చూస్తూనే ఎంత గట్టిగా పట్టేసుకుంటుందంటే అంత గట్టిగా పట్టేసుకుంటుంది. ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్ టాయ్ కొనాల్సిందేనేమో, అలా బిహేవ్ చేస్తుందన్నమాట ఇప్పటి నుంచినే. అసలు బిల్లింగ్ వేయించడానికి కూడా ఇవ్వలేదు. అక్క తీసుకుందా, అక్క తీసిచ్చింది యూనికార్న్ బొమ్మ. సో అసలు ఇవ్వడం లేదనమాట. ఇంకా అక్కడి నుంచి అదే షాప్లోనే ఇంకా అన్ని ఐటమ్స్ ఉంటే ఒకసారి అలా విజిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మాల్కి అయితే వెళ్ళాం, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మాల్కి వెళ్ళాక ఒక 3-4 అవర్స్ డెఫినెట్లీ మాల్లో స్పెండ్ చేస్తేనే అన్నీ కవర్ అవుతాయి కదా. సో ఒక షాప్ కాకపోతే ఇంకొక షాప్లో అలా తీసుకుంటూ ఉంటాం. మేము మెయిన్ ఏంటి అంటే, సో కొనాలి అని అయితే వెళ్ళలేదు కదా, జస్ట్ చూసుద్దామని అయితే వెళ్ళాం కాబట్టి అందుకోసం మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదేమో అని అనిపించింది తర్వాత వచ్చాక. కదా. సో మాల్లో అయితే నేనైతే అస్సలు కొన్నానండి, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది అనమాట. సో కొంచెం కాస్టే ఉంటాయి కదా, 300-400 ఇయర్ రింగ్స్ని బట్టి. సో ఆ కాస్ట్ని కూడా నాకు ఎందుకు అవసరం లేదు అనిపిస్తుంది అనమాట. సో మాల్లో అయితే నేను ఇయర్ రింగ్స్ అనేవి కొన్నాను, బయటనే ప్రిఫర్ చేస్తాను అనమాట, తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇక్కడ చూసారా, ఆ బొమ్మను అలా పట్టుకోండేది, అస్సలు వదలలేదన్నమాట. కొద్దిసేపు తీసుకొని వచ్చాక కూడా అసలు వదలలేదు. ఒక 15 మినిట్స్ అలా పట్టుకుందండి, ఆ తర్వాత వదిలేసిందనమాట. అదనమాట కంపల్సరీ సాఫ్ట్ టాయ్స్ వెళ్ళిన దానికి కలెక్ట్ చేసుకుంటూ ఉందనుకుంటా ఇప్పటి నుంచినే. సో అలా పట్టుకునేసింది అనమాట. ఎవరు పీక్కున్నా అస్సలకి ఇవ్వడం లేదు. ఎట్లా పట్టుకుందో చూస్తారా, 15 మినిట్స్ అలానే పట్టుకుంది, ఒక్కరి దగ్గరికి వెళ్ళదు. సో బొమ్మను వదలదు అనమాట. ఇంకా ఫైనల్గా అది తీసుకున్నది వాళ్ళ పెద్దమ్మ. ఇంకా ఇక్కడి నుంచి మేము అలా చూసుకుంటాం. అస్సలు భయపడుతుంది. ఒకసారి బెంగళూరులో ఎక్కించాం, కానీ ఆ రోజు ఇంకా మా హస్బెండ్ తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు అంతమంది ఉన్నాం కదా, ఎంతమంది బంగపోయినా కానీ అస్సలు నేను ఎక్కనంటే ఎక్కను అని కూర్చుందనమాట.
సో లాస్ట్ వదిలిపెట్టేసి ఇంకా మేమే పైకి వెళ్ళామన్నమాట, మా అమ్మని కిందనే వదిలేసి. అందుకోసం మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం నిజంగా చెప్పాలంటే లులు మాల్లో. ఇంకా అక్కడ దాదాపు ఒక 10 మెంబర్స్ వెళ్ళాము మాల్కి. సో అంతమంది ఫోర్స్ చేస్తున్నా కానీ మా అమ్మ మాత్రం నేను ఎక్కనంటే ఎక్కనని ఉందనమాట. ఇంకా ఎక్సలేటర్ అక్కడ వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ మా తమ్ముడు వాళ్ళని అక్కడే కిందనే ఉండమని చెప్పి ఇంకా మేము మళ్ళీ పైకి వచ్చాము. సో ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. షాపింగ్ కాదు, జస్ట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ అన్నీ ఉంటే సో బొమ్మలు బాగా అనిపించాయి. సో కాస్ట్ కూడా అలానే ఉన్నాయిలేండి. ఇంకా వెళ్ళాం కదా, వీడియో అయినా తీసుకుందామని అయితే వీడియో తీసుకున్నాను. అక్కడ చూసుకొని ఇంకా మరి వచ్చేసాం. ఇంకా ఫోటో సెక్షన్ తీసుకుంటాను అనమాట. సో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళది అన్నట్టు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. అంతే అండి, ఎక్కువ చూడలేదనమాట. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ కానీ చూసాం, కానీ సూట్ కేసెస్ అవి సో ఆన్లైన్లో ఆర్డర్ ఇద్దాంలే అని చెప్పేసి మరి ఇక్కడ నుంచి మరీ మోసుకొని వెళ్ళేది ఎందుకు అని చెప్పి సో అవైతే ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇక్కడ ఫొటోస్ అంతా తీసేసుకొని మెయిన్ ఏంటి అంటే పిల్లలకి అన్నీ ఉన్నాయండి. సో చిన్నపిల్లలకి కూడా బాగా ఉయ్యాల గట్లా అన్నీ ఉన్నాయంట. నేనైతే చూడలేదు, కానీ తర్వాత మా కజిన్ చెప్పేది. సో ఇంకా ఫైనల్గా మేము వచ్చేసాము. ఎందుకంటే మెయిన్ అమ్మ రాలేదు కదా, అదొక పక్కన పెడితే సో వెయిట్ చేయాలి అంటే ఎవరికైనా ఓపుకుండదు కదా, వాళ్ళు తిరుగుతూ ఉంటేనే సో ఇంట్రెస్ట్ వస్తుంది. మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ చూస్తూ ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా అమ్మ రాలేదు కాబట్టి ఇంకా మేమే వచ్చేసాం కిందకి. ఇంకా తినడానికి కూడా పైనే ఉంది కదా, సో తినడానికి కూడా వెళ్ళలేదు. ఇంటికి వచ్చి ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పి వచ్చేసాము. ఇంకా ఆ రోజు ఏం తినలేదు కదా, సో మేము వచ్చి ఆర్డర్ చేసేసరికి అది 11 అయిందనమాట. 11కి మేము తింటూ ఉన్నాం. అంతే అండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్.